హాయ్ ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. లాస్ట్ వీక్ అంతా మార్కెట్ బాగా పడింది. అది ఎంత పడింది అనేది తీసుకుందాం. ఓన్లీ మన మార్కెట్సే పడ్డాయా లేదా వేరే మార్కెట్స్ కూడా పడ్డాయా అనేది చెక్ చేసుకుంటే ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా బాగా పడిపోయినాయి లాస్ట్ వీక్. ఒకసారి వాటి గురించి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీక్ మన సెన్సెక్స్ పడింది 1919 పాయింట్స్ పడింది. అంటే లాస్ట్ మండే ఓపెనింగ్తో కంపేర్ చేసుకుంటే ఫ్రైడే క్లోజింగ్కి 1919 పాయింట్స్ డౌన్. నిఫ్టీ 614 పాయింట్స్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ 2256 పాయింట్స్ డౌన్. ఇది లాస్ట్ వీక్ మన ఇండిసెస్ పడింది. ఎంత పడింది అనేదాన్ని మనం కానీ చెక్ చేసుకుంటాం. తర్వాత మీరు కానీ యుఎస్ మార్కెట్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే అవి ఎంత పడ్డాయి అనేది మనం ఒకసారి చూసుకోవాలి కదా. యూఎస్ మార్కెట్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఆల్రెడీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని సెకండ్ వీక్లో నేను ఒక వీడియో పెట్టాను. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా యూఎస్ మార్కెట్స్ అని చెప్పని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు యూఎస్ మార్కెట్స్ పెరగలేదు. 2 రోజుగా పడుతూనే వస్తున్నది. సో పోయిన వారం డౌ జోన్స్ 958 పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది. అంటే మండే ఓపెనింగ్ నుంచి ఫ్రైడే ఎండింగ్ వరకు 958 పాయింట్స్ డౌన్. నాస్డాక్ 690 పాయింట్స్ డౌన్ అండ్ S&P 500 155 పాయింట్స్ డౌన్. సో ఈ అప్ ట్రెండ్ ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, ఇలాగే ఫర్ వరల్డ్ మార్కెట్స్ అంతా కంటిన్యూ అవుతుందా, లేదా ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా అని మనం కానీ చెక్ చేసుకుంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఇంకా కొద్ది రోజులు ఉంటుందని ఇండికేషన్స్ చెప్తున్నాయి మనకి. ఇక్కడ మన ట్రెండ్ లెవెల్లో ఇండికేషన్స్ చెప్తున్నాయి. ఇక్కడ మనం మెయిన్ వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే 23,372 అని ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మనం మెయిన్ చెక్ చేసుకోవాలి. 23,372 కానీ క్రాస్ కానీ అయితే కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 23,372 కానీ బ్రేక్ కానీ అయితే కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూసుకుందాం ఒకసారి. నిఫ్టీ ఫ్యూచర్స్ 23,500 పాయింట్స్ 500 దగ్గర క్లోజ్ అయింది. 23,500 69 పాయింట్స్ ప్రీమియం ఉంది. ముందు రోజేమో 122 పాయింట్లు ప్రీమియం అన్నది. ఇక్కడ 69 పాయింట్స్ ప్రీమియం ఉంది. ప్రీమియం తగ్గింది అంటే లాంగ్ అండ్ వైండింగ్ చేశారు అని అర్థం మనకి. కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ సాటర్డే సెల్లింగ్ వచ్చి ఓన్లీ 38,000 షేర్స్. మొన్న ఏమైంది, మొన్న థర్స్డే రోజు చూసుకుంటే 7 lakh షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అందుకని అంత భారీగా నెక్స్ట్ డే ఓపెనింగే పడిపోయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ పడింది. నిఫ్టీ కంటిన్యూస్గా బాగా వాలటైల్గా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బట్ డౌన్లోనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు 38,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పంటే అది చాలా తగ్గినది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ స్టార్ట్ సెల్లింగ్ ఓన్లీ 38,000 అంటే కొంచెం బాగా తగ్గిందని అర్థం. అందుకని రేపు మార్నింగ్ కానీ ఒకవేళ డౌన్ కానీ ఓపెన్ అయితే వెంటనే దీని జోలికి వెళ్ళకండి. ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకంటే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. పుట్ కాల్ రేషియో మీకు 0.73 ఉంది. అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ డౌన్ ఓపెన్ కదా, డౌన్ ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ వాస్ డౌన్, బాగా హారిబుల్గా డౌన్ ఉంది. ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ కూడా బాగా పడిపోయినాయి కాబట్టి నియర్లీ 680 పాయింట్లు అంత పడిపోయింది కాబట్టి. సో మోస్ట్లీ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెంటనే దాని సెల్లింగ్లోకి వెళ్ళకండి. అది ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకోండి. ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే అది పైకి వస్తుంది. ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి వాచ్ చేసుకోండి. తర్వాత మనకి ఫ్రైడే రోజు ఏమైందని ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే సెన్సెక్స్ 241 పాయింట్స్ డౌన్, నిఫ్టీ 95 పాయింట్స్ డౌన్. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 769 పాయింట్స్ డౌన్. అంటే నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, సెన్సెక్స్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకు స్ట్రాంగ్ ఉన్నాయి? బికాస్ ఆఫ్ టెక్ స్టాక్స్. టీసీఎస్, ఇన్ఫీ, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ డౌన్లో అప్లో ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ అన్నీ అప్ ఉన్నాయి నిన్న అది ఫ్రైడే రోజు. అందుకోసమని నిఫ్టీ కొంచెం పడ్డం తగ్గింది. కానీ బ్యాంక్ స్టాక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 769 పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది. ఇది సో బ్యాంక్ నిఫ్టీకి మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఒకసారి చెక్ చేసుకుంటే మండే రోజు మీరు ఏ లెవెల్ వాచ్ చేసుకోవాలంటే 478 మనకు క్లోజ్ అయింది. 48734 దగ్గర క్లోజ్ అయింది. మీరు వాచ్ చేసుకోవాల్సింది మండే రోజు 47857 ఈ లెవెల్ వాచ్ చేసుకోండి. దీని కనుక కింద కానీ ఓపెన్ అయితే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దీని దగ్గరే ఓపెన్ అయ్యేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటే మాత్రం ఓపెన్ క్రాస్ అవుతుంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత స్టాక్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ టెక్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్ మాత్రమే అప్ ఉన్నాయి. మిగతా బ్యాంక్ స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రైడే రోజు జరిగింది.
సో రేపు ఎలా ఓపెన్ అవుతాయి, ఎక్కడ ఉంటాయి అనేది ఒకసారి మనం రేపు ఓపెనింగ్ అయిన తర్వాత మాత్రమే చెక్ చేసుకోగలం. ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చూసుకుందాం. ఎఫ్ఐఎస్ మళ్ళీ ఫ్రైడే రోజు కూడా సెల్లర్స్, డిఏఎస్ ఫ్రైడే రోజు కూడా బయర్స్. నెట్ ఎంత ఎఫ్ఐఎస్ వచ్చేది 2254 crores సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ 3961 crores బై చేశారు. సో 1707 crores నెట్ బయింగ్ జరిగింది. సో ఓవరాల్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది, కానీ ఎక్స్చేంజ్ మొత్తం భారీగా డౌన్ అయిపోయింది, స్టాక్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉన్నారు, డిఏఎస్ బయర్స్ ఉన్నారు, నెట్లో ఎక్స్చేంజ్లో మాత్రం బయింగ్ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ బాగా వొలటైల్గానే ఉంది. మార్కెట్ అప్లో ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీ కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇట్స్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. అంటే ఒక ఓపెన్ 23,551 దగ్గర ఓపెన్ అయితే 23,596 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ కిందకు వచ్చేసి 928 కల్లా ఓపెన్ బ్రేక్ అయిపోయింది. ఓపెన్ బ్రేక్ అయిపోయి 928 కల్లా బ్రేక్ అయింది. 933 వితిన్ నాట్ ఈవెన్ 5 minutes అది 23,551 దగ్గర నుంచి 23,488కి వచ్చింది. అంటే నేర్లు 80 పాయింట్లు 5 నిమిషాల్లో పడిపోయింది. అంటే మీరు నార్మల్లీ క్యాండిల్ స్టిక్ వాడే వాళ్ళ పొజిషన్ వ్యాన్ చేసుకోండి. క్యాండిల్ స్టిక్ వాడే వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 5 నిమిషాల తర్వాత మీకు క్యాండిల్ ఫామ్ అవుతాయి. క్యాండిల్ ఫామ్ అయిపోయే లోపల 80 పాయింట్లు పడిపోతాయి నిఫ్టీ. ఇంకా వాళ్ళు పొజిషన్ వ్యాన్ చేసుకోండి, ట్రేడ్ చేసినట్టు పొజిషన్ వ్యాన్ చేసుకోండి, ఎంతో దారుణంగా ఉంటుంది. పోనీ అది 933 తర్వాత మీకు 933కి మీకు 23,488 ఉంటే అది 949కి అది 23,425కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అనదర్ 10 minutesలో 23,387కి వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. చూడండి కంటిన్యూస్గా మళ్ళీ పెరిగేసేప్పుడు కూడా అన్నీ పెరిగింది. చూడండి 1046, తర్వాత 1101, తర్వాత 1104 అది చూడండి వరుసగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 23,425, 23,488, 23,551. అక్కడి నుంచి మళ్ళీ హైట్ వచ్చేది 23,596. మళ్ళీ అక్కడి నుంచి చూడండి అదే ఈక్వల్లీ స్పీడ్లో కిందకు వచ్చేస్తుంది. బాగా వొలటైల్ డే, యాక్చువల్లీ వొలటైల్ డే, వెరీ వొలటైల్ డే, ఎస్పెషలీ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్. ఇది నిఫ్టీ చూసింది మీరు. బ్యాంక్ నిఫ్టీ చూడండి మీకు అదే సేమ్ అదే స్పీడ్లో పైకి కిందకి తిరుగుతూ వస్తుంది. చూడండి బ్యాంక్ నిఫ్టీ చూడండి మీకు డౌన్కి వచ్చింది, బౌన్స్ బ్యాక్ అయింది, కానీ ఇది ఓపెన్ క్రాస్ కాలేకపోయింది. ఇది ఫస్ట్ లెవెల్కి వచ్చింది 49,293. అక్కడి నుంచి చూడండి కంటిన్యూస్గా పడుతూనే వస్తున్నది. పడుతూనే వచ్చి 23 అంట 49,293 దగ్గర నుంచి పడుతూనే వస్తున్నది. అక్కడి నుంచి చూడండి 48,734 దగ్గర క్లోజ్. ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి స్టాక్స్ చెక్ చేసుకుందాం. అసలు ఈ స్టాక్స్ ఏంటి, వాటి కండిషన్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్టాక్స్ కానీ మనంగా చూసుకుంటే చూడండి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఎస్పెషల్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నిఫ్టీ చూస్తే ఓన్లీ టెక్ స్టాక్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ ఈ 4 మాత్రమే డౌన్ ఉంది, అప్ ఉన్నాయి. మిగతా మారుతి డౌన్ ఉంది, రిలయన్స్ డౌన్ ఉంది. రిలయన్స్ హెవీ వెయిట్ అది డౌన్ ఉంది కాబట్టి నిఫ్టీ 95 పాయింట్స్ డౌన్ ఉంది. అలానే బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీ సైడ్ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్, కానీ చాలా తగ్గింది, దాని డౌన్ ఫ్లో చాలా తగ్గింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అది కూడా డౌన్ ఉంది, కానీ అది 1254 దగ్గరకు వచ్చింది, అంటే డౌన్ బై 1% ఉంది. కోటక్ బ్యాంక్ డౌన్, యాక్సిస్ బ్యాంక్ డౌన్, ఎస్బీఐ డౌన్, ఇండస్ఇండ్ బ్యాంక్ అది వరస్ట్ వాల్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఎప్పుడు బౌన్స్ అవుతాయి అన్నది మనకి చాలామందికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ మార్కెట్ అసలు ఎప్పుడైనా అసలు పెరుగుతుందా అన్నది క్వశ్చన్ వస్తుంది అందరికీ. అసలు ఇదేమైనా పెరుగుతుందా లేదంటే ఇట్నే పడుతూనే ఉంటుందా, వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఇట్ అని. ఇలానే పడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదన్నీ నాట్ ఫాల్ కనెక్టెడ్ టు మన మార్కెట్స్ మాత్రమే కాదు కాబట్టి ఇది మొత్తం వరల్డ్ మార్కెట్స్ మొత్తం పడుతున్నాయి కాబట్టి డవ్ ఇంకొక మినిమం ఒక 1000 పాయింట్స్ వరకు పడే అవకాశం ఉంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏమైనా డవ్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, మోస్ట్ ప్రాబ్లీ బిఫోర్ ట్రంప్ టేక్ ఓవర్ చేసే టైం తర్వాత అంత లోపలికో ఆ తర్వాత అయినా సరే మోస్ట్లీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మన మార్కెట్స్ అయితే రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉంటుందా, ఓపెన్ కైనా పైన ఉంటుందా, ఓపెన్ కన్నా కింద ఉంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మన కరెంట్ ట్రేడెడ్ ప్రైస్. కానీ కొంచెం కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. 23,372 చాలా కీ లెవెల్ ఉంటుంది దాన్ని మీకు. అది కానీ బ్రేక్ అయితే చాలా అగ్రెసివ్గా పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా ఒకసారి వాచ్ చేసుకోండి. ఒకవేళ ఓపెనింగే మీకు డౌన్ అవ్వడమే డౌన్ ఓపెన్ అయ్యి 23,372 కానీ బ్రేక్ అయితే
అది చాలా కొద్దిసేపు వెయిట్ చేయండి, మీరు తొందరపడి దాన్ని ఎంటర్ అవ్వకండి. మీరు అంటే యాక్చువల్లీ సపోర్టింగ్గా దానికి అన్ని ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. మార్చి 1 అప్ ట్రెండ్లో ఉంది. బౌన్స్ అయ్యే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా నియర్ బై అంటే రిలయన్స్ ఇస్ ఆల్రెడీ 1245 దాన్ని బౌన్స్ అయ్యే లెవెల్. అది బౌన్స్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. అది బౌన్స్ అయితే మీకు పాసిబిలిటీ ఆఫ్ షూటింగ్ అప్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అది 1046 దాన్ని బౌన్స్ అయ్యే లెవెల్. అది ఎగ్జాక్ట్లీ 1040 దగ్గర ఉంది. రేపు కానీ 1046 క్రాస్ అయితే అది బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. కోటక్ బ్యాంక్ 1761 దాని లెవెల్, అది టు వాచ్. దాని పైన ఉంటేనే పెరుగుతుంది, లేదంటే పెరగదు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది 1228 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇది బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన అందరం ఇది హెవీ వెయిట్ కదా, ఇది వాచ్ చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1668 రేపు కానీ క్రాస్ అయితే 1668 అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇంకా పడ్డం అంటూ కొంచెం తగ్గుతుంది. అది కొంచెం అక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేసుకోవాల్సింది. మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తుందో, మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్గా చెక్ చేసుకుంటే అది రెగ్యులర్గా దాని గురించి చెప్తూనే వస్తున్నాను. అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ట్రేడర్స్కి, ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అవి ఓపెన్ అవ్వగానే మీకు కాల్ ఆప్షన్స్ పైన ఉంటే వాటిని బై చేసుకోవచ్చు. కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్స్ బై ఉంటే వాటి లిస్ట్లో ఏది టాప్లో ఉందో దాన్ని బై చేసుకోండి. మీకు రీజనబుల్గా గుడ్ మనీ వస్తుంది అనుకుంటాను. ఈ నిఫ్టీ సెన్సెక్స్ ఒక గ్రూప్ కిందకి ఇస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక గ్రూప్ కిందకి ఇస్తున్నాం. వాటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.